సో హాయ్ ఫ్రెండ్స్. సో నిన్న చూసాం కదా మనము మర్యాద మనీష్ వచ్చేసి గొడవ అయితే క్రియేట్ చేస్తున్నట్టున్నాడు. ఛాన్సెస్ ఉండొచ్చు వాళ్ళకి బయట నుంచి వచ్చిన వాళ్ళకి పడట్లేదు సరిగ్గా. సో కోఆర్డినేషన్ అనేది లేదు వాళ్ళ దగ్గర. చూస్తుంటే మన సెలబ్రిటీస్ ఏమో మేబీ వాళ్ళు కోఆర్డినేషన్ ఉందనుకుంటున్నాము. సో చూస్తుంటే అది కొడుతుంది. నిన్న గొడవ కూడా అయింది ఇమ్మాన్యుల్ అండ్ మర్యాద మనీష్ దగ్గర. సో ఆ చిన్న గొడవ వల్ల దాన్ని రేజ్ అవ్వడం జరిగింది. మన ఇమ్మాన్యుల్ వచ్చేసి దాన్ని రెచ్చగొట్టడం జరుగుతుంది అక్కడ చూస్తుంటే. దాన్ని సర్కాస్టిక్గా దాన్ని ఎలా రెచ్చగొట్టాలి అనే దాని మీద ఉంది. సో అలా అనడం కూడా కరెక్ట్ కాదు కదా మనం. సో గుండంకులని సో అలా అనేసి అండ్ మళ్ళీ వాళ్ళకి ఫుడ్ కూడా దొరకలేదు సెలబ్రిటీస్కి వచ్చేసి. సో దీన్ని బట్టి చూస్తుంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం కోఆర్డినేషన్ మిస్ అవుతుందేమో అనిపిస్తుంది. సో వాళ్ళు ఓనర్స్ లాగా వీళ్ళు టెనర్స్ లాగా ట్రీట్ చేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది నిన్న. సో నాకేమనిపించిందంటే కోఆర్డినేషన్ మిస్ అయింది వీళ్ళ దగ్గర. సెలబ్రిటీస్ ఏమో బాగానే ఉంటున్నారు అండ్ మళ్ళీ మనకి బిగ్ బాస్ కూడా ఒక ఛాన్స్ ఇచ్చిండు వాళ్ళకి. సో ఫుడ్ కూడా బిగ్ బాస్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పిండు. సో వీళ్ళకి నా ఓనర్స్ అడిగింది టెనర్స్ చేయాలని చెప్పారు బిగ్ బాస్. చూడాలి ఇంకా ఈ ఎక్కడ దాకా వెళ్తుందో ఈ ఓనర్స్ టెనర్స్ అనే కాన్సెప్ట్. సో వీళ్ళ మధ్యన అయితే కొంచెం కోఆర్డినేషన్ మిస్ అయింది. గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు కొడుతున్నాయి వీళ్ళ మధ్య. లేదా మనీష్ ఒక్కడే కొంచెం ఇతను ఒక్కడే కొంచెం ఏదో నేనే ఓనర్ లాగా నేనే ఒక లీడర్షిప్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ ఉన్నట్టుండి మర్యాద మనీష్. సో అందుకే అతను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం, నేను చెప్పింది వినాలి అన్నట్టు కొంచెం చేస్తున్నానని నాకు ఒక ఫీలింగ్ వస్తుంది. సో మిగతా వాళ్ళు ఉన్నారు చేస్తున్నారు వాళ్ళు కూడా. నిన్న టీమ్స్ కూడా డివైడ్ అయింది. ఈ కిచెన్ వీల్ చేయాలి, వాష్రూమ్స్ వీల్ చేయాలి అండ్ గార్డెనింగ్ వీల్ చేయాలని. సో ముందు చూడాలి ఇంకేమవుతుందో. ప్రజెంట్ అయితే ఇలా ఉంది సిచ్యువేషను. సో డే 1లో అయితే అలా జరిగింది. చూడాలి ఇంకా ఏమవుతుందో అనేది. ఈ వీడియో కానీ మీరు లైక్ చేయకపోతే మీ అమ్మ మీద ఒట్టేరా.